ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురుదేవ దత్తాత్రేయాయ నమః. త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ. హనుమన్యత్నమాస్తాయ దుఃఖక్షేకరో భవ. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత. అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాద్ భవేత్. అరుణకిరణ జాలైరంజిత శావకాశ విధృతి జప పటీకా పుస్తకాభీతి హస్త. ఇతరవర కరాజ్యా పుల్ల కల్లహారహ సంస్థ. నివసతు హృది బాల నిత్య కళ్యాణశీల. శ్రీమాత్రే నమః. సంతోషం భక్తి ప్రేక్షకులకు శుభోదయం. నేటి పంచాంగం అనగా జనవరి 3, 2025 సంవత్సరం శుక్రవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సర. దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, తిథి చతుర్థి. ఈ రోజు చతుర్థి రాత్రి 11:38 వరకు. ఈ రోజు సూర్యోదయం ఉదయం 6:50 సూర్యాస్తమయం సాయంత్రం 5:50 నక్షత్రం ధనిష్టా నక్షత్రం రాత్రి 10:20 యోగం వజ్రయోగం పగలు 12:35 వరకు. కరణం వణిజకరణం పగలు 12:22 వరకు. తదుపరి భద్రకరణం రాత్రి 11:38 వరకు. అమృత గడియలు పగలు 12:17 లగాయతు 1:49 వరకు. దుర్ముహూర్తం పగలు 9:02 లగాయతు 9:46 వరకు. మరలా దుర్ముహూర్తం పగలు 12:42 లగాయతు 1:26 వరకు. వర్జం రాత్రి తెల్లవారుజామున 5:14 లగాయతు 6:46 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. దుర్ముహూర్త సమయంలో గాని, వర్జంలో గాని, యమగండంలో గాని, అలాగే రాహుకాలంలో గాని ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవడం మంచిది. అమృత గడియల్లో చేసుకోవడం మంచిది. ఈ రోజు శుక్ల చతుర్థి శుక్రవారం వచ్చింది కాబట్టి అమ్మవారి పూజ, గణపతి పూజ చాలా విశేషమైన ఫలితాలను ప్రసాదిస్తాయి. ముఖ్యంగా అమ్మవారిని ఈ రోజు లలితా సహస్రనామ స్తోత్ర పారాయణతో కుంకుమార్చన చేయడం ద్వారా అత్యంత విశేషమైన ఫలితాన్ని పొందుతారు. అలాగే ఈ రోజు శ్రాద్ధ తిథి చతుర్థి. పుష్యమాసంలో శుక్ల చతుర్థి రోజు గతించిన పెద్దలకి శ్రాద్ధకర్మను నిర్వర్తించాలి. మీ కుటుంబంలో ఎవరైనా పుష్యమాస శుక్లపక్ష చతుర్థి రోజు గతించిన పెద్దలుంటే వారికి శ్రాద్ధకర్మని నిర్వర్తించడం అనేది మన విధి. శ్రాద్ధకర్మను నిర్వర్తించడం ద్వారా మాత్రమే వంశాభివృద్ధి జరుగుతుంది, పిల్లలు క్షేమంగా ఉంటారు, భవిష్యత్ తరాలు రక్షింపబడతాయి. కనుక పితృదేవతల్ని మరవకూడదు. ఈ రోజు లలితా సహస్రనామ స్తోత్రాన్ని అమ్మవారికి కుంకుమార్చన చేయడం ద్వారా అష్టైశ్వర్యాలని భోగభాగ్యాలని పొందే అవకాశం 100% ఉంటుంది. శ్రీమాత్రే నమః. శుభం లాభం జయం.